ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి. ప్రభు నామములో అందరికీ వందనాలు. అయితే ఈరోజు ఈ 5 మినిట్స్ మెసేజ్లో ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడేది ఏంటంటే, జీసస్ ఈజ్ అ మల్టీ పవర్ఫుల్ గాడ్. అంటే యేసు ప్రభు అంట రకరకాలుగా అద్భుతాలు శక్తి కలిగిన దేవుడు అంట. ఉదాహరణ మనం బైబిల్ చూస్తే, ఇప్పుడు మనకు వర్షాలు వస్తేనే మనకు నీళ్ళు ఉంటాయి భూమిలో, లేకపోతే ఉండదు. అవే నీళ్ళు మనకు ఫిల్టర్ రూపంలో మనకు మంచిగా బోరింగ్ వాటర్ అన్నీ వస్తాయి. అయితే నోవా టైం వరకంట వర్షమే లేదు. మీరు బైబిల్ చదవని, నోహా టైం వరకు అసలు వర్షమే లేదంట. సో ఫస్ట్ టైం నేను వర్షము 40 days 40 nights తీసుకొస్తానని నోహా చెప్పినప్పుడు అప్పుడు ఆ టైంలో భూమి మీద ఎవరు నమ్మలేదంట. ఎందుకంటే వర్షం ఎట్లా పడుతుంది, ఇది నేను నమ్మను అని చెప్పి ఆ టైంలో ప్రజలు అన్నారంట నోహా టైంలో. అంటే అంతవరకు వర్షం పడలేదంట నోహా టైం వరకు. అయినా సరే ఆ నోహా టైం వరకు వర్షం లేకపోయినా సరే ప్రతి దానికి నీరు, ప్రతి పంటలకు పొలాలకు నీళ్ళు వచ్చినాయంట. అవర్ గాడ్ ఇస్ అ మల్టీ పవర్ఫుల్ గాడ్. అంటే ఈ ఒక్క రకంగానే పనిచేసే దేవుడు కాదంట, రకరకాలుగా శక్తి కలిగిన దేవుడు అంట. చాలామంది తెలియదు యేసుప్రభు అంటే. అందుకోసము యేసుప్రభు నమ్మాలన్నా, ఆయనని వెంబడించాలన్నా, ఆయన సంఘంగా రావాలన్నా భయపడతారు, ఈయన తక్కువ కొల్లాడు దేవుడు అని. కానీ జీసస్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మల్టీ పవర్ఫుల్, రకరకాలుగా శక్తి కలిగిన దేవుడు అంట ఆయన. నేను అందుకే ఆకర్షించబడ్డా యేసుప్రభు వైపు. దట్స్ వై ఐ హ్యావ్ బీన్ అట్రాక్టెడ్ టు గాడ్, బికాస్ ఈజ్ అ మల్టీ పవర్ఫుల్ అండ్ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. మోజెస్తో మాట్లాడినట్ట, మోజెస్తో బండలకి నీళ్ళు వచ్చినాయి, బండలకి నీళ్ళు వచ్చినాయి. అంటే ఒకటే విధంగా పనిచేసే దేవుడు కాదంట యేసుప్రభు. ఆయన రకరకాలుగా పనిచేసే దేవుడు అంట. బైబిల్లో ఉంది ఆ వచనం, నేను మర్చిపోయాను. యాక్చువల్లీ ఏముందంటే, దేవుడు అంట భూమి మీదనే కాదంట, ఆకాశంకి, ఉట్టి భూమే కాదు, ఆకాశంకి, నక్షత్రాలకి ఆయననే దేవుడే ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిదీ హ్యాండిల్ చేసేది ఎవరు? యేసుప్రభువే. అంటే స్టార్స్ కానీ, చంద్రుడు కానీ, మూన్ కానీ, ఈ భూమి గాలిలో వేలాడుతుందంట. అది యేసయ్య మాట మీద, ఆ మాట చొప్పునే అది వేలాడుతుందంట. ఒక చంద్రుడు, ఒక సూర్యుడు, స్టార్స్ గాలిలో వేలాడుతున్నాయంట. ఇవన్నీ యూనివర్స్ ఈజ్ ఇన్ ద ఎయిర్. ఈ ప్రపంచం అంట, ఈ యూనివర్స్ గాలిలో ఉన్నాయంట, గాలిలో ఉన్నాయంట. అది యేసు ప్రభువు మాట చొప్పున అవి గాలిలో ఏలాడబడుతున్నాయంట. భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ. చూడు ఎంత పవర్ఫుల్ జీసస్ క్రైస్ట్. హౌ పవర్ఫుల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏ విధంగా సరే, మనము ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఏ విధంగా సరే ఆయన మనకు సాయం చేస్తున్నాడు అనమాట. జాబ్ లేకపోయినా సరే అద్భుతంగా నీకు డబ్బులు వస్తాయి. ఏదో ఒకటి దేవుడు మార్గం చూపించి ఇచ్చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో, లేకపోతే నా జీవితంలో ఇది లేదు కాబట్టి దేవుడు పనిచేయడు అని కాదు. ఇది నాకుంటేనే దేవుడు పనిచేస్తాడు అయితే కాదు. యేసుప్రభు అట్లాంటి దేవుడు కాదు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా సరే సృష్టించి మనల్ని దీవించే దేవుడు ఆయన. ఏదో రకంగా మళ్ళీ ఆయన క్రియేట్ చేసి మనల్ని దీవించే దేవుడు. ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మల్టీ పవర్ఫుల్ గాడ్. రకరకములుగా శక్తి కలిగిన దేవుడు అంటే ఆయన. చాలామంది జీవితంలో యేసుప్రభువును నమ్మి కొన్ని ఆశీర్వాదాలు పొందుకోరు. ఎందుకు పొందుకోరు తెలుసా? మన రకంగానే ఆ ఆశీర్వాదం రావాలని అనుకుంటాం. ఇంకా ఏ రకంగా దేవుడు యేసుప్రభు మనకి ఇచ్చినా అది మనం పొందుకోము, ఇది యేసుప్రభు కాదని చెప్పి. కానీ యేసుప్రభు రకరకాలుగా ఇస్తారట. అది ఏ రకమైనా సరే, డబ్బు విషయంలో సరే, హెల్త్ విషయంలో సరే, అది ఏ రకమైనా సరే మనకు దేవుడు కలగజేస్తాడు. కాబట్టి చాలామంది యేసుప్రభు నమ్మిన తర్వాత, చాలామంది అంటే మ్యాక్సిమం యేసుప్రభు నమ్మిన తర్వాత కొంతమంది బ్లెస్సింగ్స్ పొందుకోకుండా అలానే ఉండిపోతారు. ఎందుకు? ఆ కారణం ఏంటంటే, అది మన ఇష్టపూర్వంగా
యేసు ప్రభు చేయాలని మనం కోరుకుంటాం. కానీ యేసు ప్రభు ఆయన రకరకాలుగా చేసి మనకు ఆయన దీవించగలుగుతాడు. ఇది మనం గుర్తించక ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పోగొట్టుకుంటాం. అందుకోసమే మెసేజ్ చెప్తున్నాను, జీసస్ ఈజ్ ఎ మల్టిపుల్ పవర్ఫుల్ గాడ్. అంటే రకరకాలుగా విధములుగా నానా విధములుగా శక్తి ఆయనకు ఉంది. దాని విధంగానే మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ జాబ్ ఉంటేనే మనం బ్లెస్ అవుతాం, లేకపోతే లేదు. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే బ్లెస్ అవుతాం, లేకపోతే లేదు. ఈ బిజినెస్ బ్లెస్ అయితేనే మనము లేదు. ఈ సేవలో ఈ మనిషి సహాయం చేస్తేనే ఈ సేవలో నేను చేయగలుగుతాను, లేకపోతే లేదు. కాదు, నీకు జాబ్ ఉన్నా లేకపోయినా, గవర్నమెంట్ జాబ్ ఉన్నా లేకపోయినా, ప్రైవేట్ జాబ్ ఉన్నా లేకపోయినా, బిజినెస్ ఉన్నా లేకపోయినా, బయట దేశం పోతేనే నేను దీవించబడతా, లేకపోతే లేదు. నాకు జాబ్ ఉంటేనే ఈఎంఐలోనే ఇల్లు అనుకుంటా, లేకపోతే నాకు లేదు. కాదు, ఇవన్నీ కాదు. నథింగ్. ఇఫ్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్, he can help you in a multi-purpose and you can be blessed. ఇది ఉంటేనే అయితే, ఇది ఉంటే అయితే. యేసు ప్రభు కూడా చేయలేడు ఇది లేకపోతే అనేది కాదు. ఇద్దరు మనుషులు కలిగితేనే మనుషులు పుడతారు. కానీ యేసు ప్రభు ఎవరు కలవకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టిండంట. దట్ ఈస్ అ స్పెషల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. He can do anything. He has a power, multi-purpose power. ఆయన ఏ విధంగా సరే మనల్ని దీవించి ఆశ్రయించగలుగుతాడు. ఇశ్రాయేల్ పాలు తెరల దేశాలు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మనం చనిపోతున్నాం. ఇల్లు కట్టుకోవాలంటే మనకు అది ఒక పెద్ద టాస్క్. అట్లాంటిది ఇశ్రాయేల్ కంట పాలు తెరల దేశాలు వాళ్ళు కట్టని ఇల్లు భూమిని దేవుడు చేసినట్ట. ఇప్పటికీ ఇంకా ఇశ్రాయేల్ ఉంది. ఇశ్రాయేల్, జెరూసలేం, జోర్డాన్ ఇవన్నీ యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ టైంలో ఇశ్రాయేల్ అనే దేశం అంట ఈ భూమి మీదనే ఒక హైయెస్ట్, ఒక రిచెస్ట్ ప్లేసెస్ అంట అవి. ఏది? పాలు తెర దేశాలు హైయెస్ట్ అండ్ రిచెస్ట్ ప్లేసెస్ అంట. అటువంటిది ఇజ్రాయెల్కి ఇచ్చేసినట్టు దేవుడు. వాళ్ళు దానికి లోన్ పెట్టి కొనలేదు, లేదా దానికోసం కష్టపడలేదు. ఒక బానిస, ఐగుప్తులను ఒక బానిసలకు ఏర్పరచుకున్న జనాలు, దేవుడు ఏర్పరచుకున్న జనాలు వాళ్ళకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేసిండు. ఇది చాలా మంది తెలియకుండా మనము యేసుప్రభుని వదిలేసి అటు ఇటు తిరుగుతుంటాం. ఈ విధంగా అయితేనే దేవుడు నాకు సాయం చేయగలుగుతాడు, లేదా దేవుడు సాయం నాకు చేయలేడు వాడు. నో, దట్ ఈస్ రాంగ్. అందుకోసం మన ప్రయత్నాలు, మన సొంత ఆలోచన, మన సొంత జ్ఞానం పక్కన పెట్టేసి యేసుప్రభు మీద ఆధారపడితే ఆయనకు ఈ భూమి మీద ఎవ్వరు దీవెన పొందని రకంగా ఒక యేసుప్రభుని నమ్మితే వెరైటీగా దీపింపబడతాడు, వెరైటీగా ఆశ్రయించబడతాడు. ఈ భూమి మీదనే ఇంతవరకు ఎవరు ఆశ్రయించబడలేదేమో ఆ విధంగా మనం దేవుడు ఆశ్రయించబడతాడు, మన బ్లెస్ చేస్తాడు దేవుడు. తెలుసా, సొలొమన్ టైంలో ఆ సొలొమన్ ఉన్నంత పేరు ఏ రాజుకు లేదంట. కానీ సొలొమన్ యేసుప్రభు మీద ఆధారపడ్డాడు కాబట్టి ఇప్పటివరకు ఏ రాజుకి లేని ఆశీర్వాదం నీకు ఇస్తా అని చెప్పి ఇచ్చిందంట. అప్పటి వరకు రాజులే ఒక మాదిరిగా బతుండే, కానీ సొలొమన్ రాజు మాత్రము పక్క దేశాల నుంచి కూడా ఆకర్షించుకొని, పక్క దేశాల నుంచి కూడా మన బహుమతులు పొందుకొని, పక్క దేశం కూడా ఈయన నామంని, ఎవరి నామంని? సొలొమన్ నామంని మన స్ప్రెడ్ చేసిండు అన్నమాట యేసుప్రభు. చాలా మందికి యేసుప్రభు అంటే తెలియకుండా ఆయన మీద ఆధారపడకుండా మన సొంత నిర్ణయాల మీద పోయి చిన్న వాటిలో సెటిల్ అయిపోతారు. అదే యేసుప్రభు మీద ఆధారపడి ఆయన ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకుంటే ఈ భూమి మీద మళ్ళా నువ్వు కూడా ఒక ఫేస్బుక్ పెట్టుకోవచ్చు, నువ్వు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు, నువ్వు కూడా ఒక మొబైల్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. తెలుసా, నువ్వు కూడా ఒక బిల్డర్ అయిపోవచ్చు, నువ్వు కూడా ఒక పెద్ద ఒక ఇంజనీరింగ్ అయిపోవచ్చు. ఇక ఇది అందుకోసం మన శక్తి కాదు, ఎవరి శక్తి? యేసయ్య శక్తి మీద ఆధారపడినప్పుడు, మన ఆలోచన కాకుండా ఆయన ఆలోచన మీద మనం ఆధారపడినప్పుడు, ఇజ్రాయెల్ ఈజిప్ట్ కింద బానిస అంట. దే ఆర్ సర్వెంట్స్. ఇజ్రాయెల్ ఇస్ సర్వెంట్స్ అండర్ ఈజిప్షియన్. నౌ దే హ్యావ్ ఎ ఓన్ కంట్రీ. నువ్వు స్కూల్లో టీచర్, గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు ప్రేయర్ చేస్తున్నావేమో, కానీ యేసు ప్రభు మొత్తం ఒక ఓన్ స్కూలే నీకు ఇవ్వాలని చూస్తుంటాడు. నువ్వు ఒక చిన్న హాస్పిటల్ డాక్టర్గా నువ్వు పనిచేయాలనుకుంటున్నావు, నీకు హాస్పిటల్ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఎస్, తెలుసా, ఒక యూట్యూబ్లో నువ్వు ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నామో, కానీ యూట్యూబ్లో పార్ట్నర్షిప్ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఒక చిన్న సంఘంలో నేను వాలంటీర్గా పనిచేసే చాలనుకున్నది కాదు, ఒక సంఘమే దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ఒక చిన్న ఇల్లుంటే కాదు, నేను బిల్డర్గా దేవుడు చేయగలుగుతాడు. ఒక చిన్న ఎంఎన్సీ కంపెనీలో నాకు 50,000 శాలరీ ఉంటే చాలన్న కాదు, ఒక ఎంఎన్సీ కంపెనీ నీకు పెట్టే దమ్ము దేవుడు ఇవ్వగలుగుతాడు. దట్ ఈస్ అ గాడ్, జీసస్ క్రైస్ట్.
యు నో దట్. నువ్వు రోజు చూసిన టీవీ ఫ్యాక్టరీ నీకు ఇవ్వచ్చు. నువ్వు రోజు చూసిన మొబైల్ ఫ్యాక్టరీ నీకు ఇవ్వచ్చు. యూ కెన్ మేడ్ ఇట్ బై యువర్ ఓన్. జీసస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. తెలుసా? నువ్వు రోజు తింటే బిర్యానీ, ఆ బిర్యానీ రెస్టారెంటే పెట్టుకోవచ్చు దేవుడు. నీకు ఆ దమ్ ఇస్తాడు అన్నమాట దేవుడు. యు నో దట్. You can do anything. You can do anything if you obey and depend the instruction of God. So this is a small message to everybody. Take this message. Depend on God. Depend on His power, not on us power. మన శక్తి కాదు, ఆయన శక్తి మీద, ఆయన ఆలోచన మీద, ఆయన ఇన్స్ట్రక్షన్ మీద ఆధారపడితే చిన్నవి పెద్దవి అద్దెవి సొంతవి అయిపోతాయి. హల్లెలూయా. See you in the next video. God bless you all. Amen.